హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మెడ్+1 టీవీ. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఎన్నో విలువైన అంశాలు నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మరో సరికొత్తమైన అంశం ఓషియన్ అసిడిఫికేషన్ గురించి మాట్లాడబోతున్నాం. సముద్రాలలో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది యాసిడ్గా మారడాన్ని మనం ఓషియన్ అసిడిఫికేషన్గా మాట్లాడుతూ ఉంటాం. అంటే ఏంది, సముద్రం నీరు యాసిడ్గా మారుతుందా, లేదా రానున్న రోజుల్లో సముద్రం నీటిలో మనం అడుగు పెడితే చర్మం కాలిపోయే ప్రమాదం ఉందా అన్న అనుమానం మీకు రావచ్చు. ప్రస్తుతానికైతే అటువంటి ప్రమాదం ఏమీ లేకున్నా కానీ సముద్ర జలాల్లో జరుగుతున్న మార్పులు ఎంతో ఆందోళనకరంగా ఉన్నాయి. అసలు ఈ సముద్ర జలాల్లో ఏం జరుగుతుంది అనే అంశాలను మనం ఇప్పుడు చూద్దాం. మీకు ఇష్టమైన సాఫ్ట్ డ్రింక్ ఓపెన్ చేయగానే బుడగలు రావడం మీరు అందరూ గమనించే ఉంటారు కదా. పెప్సీ, థమ్స్అప్ కన్నా సోడాలో ఈ బుడగలు ఎక్కువగా వస్తాయి. అలా ఎందుకు వస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే అందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చే క్రమంలో ఈ బుడగలు వస్తాయి. మనం తాగే అన్ని సాఫ్ట్ డ్రింకుల్లో ఆ ఫిజ్జీ ఫీలింగ్ రావాలంటే వాటిలో CO2ను కలపాల్సి ఉంటుంది. మార్కెట్లో దొరికే సాఫ్ట్ డ్రింక్ కాకుండా మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవడానికి ఈ CO2 క్యానిస్టర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాస్తవానికి ఈ CO2 పరిశ్రమల్లో జరిగే వివిధ రకాల ప్రక్రియల్లో ఉత్పత్తి అయ్యే పనికిరాని గ్యాస్. అంటే మనం ఒక వస్తువుని లేదా పదార్థాన్ని తయారు చేసే క్రమంలో ఏర్పడే ఒక బై ప్రొడక్ట్. కొన్ని పరిశ్రమల్లో ఇలా విడుదలయ్యే కార్బన్ వాతావరణంలో కలవకుండా దాన్ని ఒడిసిపట్టి ఇలా CO2ను తయారు చేస్తున్నారు. సాఫ్ట్ డ్రింక్లో అధిక పీడనంలో CO2ను పంపి అందులో కలిసిపోయేలా చేసి సాఫ్ట్ డ్రింక్ని సీల్ చేస్తారు. మనం సీల్ ఓపెన్ చేసినప్పుడు అందులో ఉన్న CO2 బయటకు వస్తుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో ఒక కెమికల్ రియాక్షన్ కూడా జరుగుతుంది. మీకు వీలుంటే pH ఇండికేటర్ ఒకదానిని తీసుకొని మామూలు నీళ్ళలో pH లెవెల్ ఎంత ఉందో చూడండి. దాని రీడింగ్ సాధారణంగా 7గా ఉంటుంది. అంటే pH స్థాయి తటస్థంగా ఉంది. ఇప్పుడు ఆ నీటిలోకి CO2ను పంపండి. లేదా ఒక సోడా బాటిల్లో pH ఎంత ఉందో చూడండి. మామూలు నీటిలో 7గా ఉన్న pH లెవెల్ CO2 పంపగానే 4.7కి పడిపోతుంది. అంటే నీరు సోడాగా మారే క్రమంలో వెంటనే ఎసిడిక్గా మారిపోయింది. సముద్ర జలాల్లో కూడా ప్రస్తుతం ఇదే జరుగుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సముద్రాలు వాతావరణంలో ఉన్న CO2ను అబ్జర్వ్ చేసుకుంటాయి. 1750లో మొదలైన పారిశ్రామిక తర్వాత భారీ ఎత్తున మనకు CO2 అనేది వెలువడుతూ వచ్చింది. ఇందులో వెలువడిన CO2లో దాదాపు 30 నుంచి 40% CO2ను ఈ సముద్ర ఉపరితల జలాలే అబ్జర్వ్ చేసుకున్నాయి. ఒకవేళ ఆ రకంగా చేసుకుని ఉండకపోతే ఇప్పటికే వాతావరణం మరింత వేడిగా మారే ప్రమాదం కూడా ఉండేది. అయితే ఈ సముద్ర జలాలు CO2ను అబ్జర్వ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్రాల్లో ఉండేది బేసిక్గా నీరే కాబట్టి దాని కెమికల్ నేము H2O. మరి CO2 H2O కలిస్తే ఏం జరుగుతుంది? మనం కెమిస్ట్రీ లెసన్స్లో చదువుకున్న దాని ప్రకారం H2CO3 అనే మిశ్రమం ఏర్పడుతుంది. H2CO3 అంటే కార్బోనిక్ యాసిడ్ అని అర్థం. అయితే ఈ కెమికల్ రియాక్షన్ ఇక్కడితో ఆగదు. కార్బోనిక్ యాసిడ్ తన నుండి ఒక హైడ్రోజన్ అయాన్ని వదులుకొని బైకార్బోనేట్గా మారే స్వభావం కలిగి ఉంటుంది. అంటే H2CO3 కాస్త HCO3-1గా మారుతుంది. అంతటితో ఆగకుండా ఈ బైకార్బోనేట్ ఉన్న ఒక హైడ్రోజన్ అయాన్ని కూడా వదులుకొని సింపుల్ కార్బోనేట్గా మారుతుంది. అంటే HCO3-1 కాస్త CO3-2 అవుతుంది. సాధారణ ఉష్ణోగ్రతల వద్ద సింపుల్ కార్బోనేట్ కాల్షియంతో కలిసి కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది. సముద్రాల్లో ఈ కాల్షియం కార్బోనేట్ నుంచే గవ్వలు, ఆల్చిప్పలు ఏర్పడతాయి. అది అలా ఉంటే 100 సంవత్సరాల క్రితం సముద్ర ఉపరితలంపై యావరేజ్ pH స్థాయి అనేది 8.25గా ఉండేది. అంటే క్షార స్వభావం కలిగి ఉండేది. ప్రస్తుతం సముద్ర ఉపరితలం యావరేజ్ pH స్థాయి 8.14కి పడిపోయింది. అంటే సముద్ర ఉపరితలం pH స్థాయి 0.11 మేర తగ్గింది. దీనిని డెసిమల్ వాల్యూ ప్రకారం చూస్తే అంత పెద్ద విషయంగా అనిపించకపోవచ్చు. కానీ ఈ pH విలువని లాగార్థమిక్ స్కేల్ ప్రకారం కొలుస్తారు. ఇది మరో సంక్లిష్టమైన గణితం. దీనిని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ ఉదాహరణ గమనించండి. లాగార్థమిక్ స్కేల్ ప్రకారం 2 అంటే 1+1 కాదు, 1 × 10 అంటే 1 కన్నా 2 10 రెట్లు ఎక్కువ అని అర్థం. అదే 3 అయితే 1 కన్నా 100 రెట్లు ఎక్కువ. ఈ లెక్కన pH స్థాయి 0.11 తగ్గడం అంటే 30% ఎసిడిటీ పెరిగింది అని అర్థం. 30% పెరుగుదల అంటే మామూలు విషయం ఏమీ కాదు. అయితే pH స్థాయి 8.14 ఉంది అంటే సముద్ర ఉపరితలం ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంది కదా, మరి ఎందుకు అంత ఆందోళన పడడం అనే అనుమానం రావచ్చు. ఎందుకంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న కెమికల్ రియాక్షన్, టెంపరేచర్, ఆల్కలినిటీ అనుకూలిస్తే రివర్స్ కూడా అవుతుంది. సముద్రాల్లో CO2 కాన్సంట్రేషన్ పెరిగిన కొద్దీ నీటి నుంచి వేరువైన హైడ్రోజన్ అయాన్ల సంఖ్య పెరుగుతూ పోతుంది. వీటి సంఖ్య ఎక్కువ అయితే తిరిగి సింపుల్ కార్బోనేట్తో కలిసి బైకార్బోనేట్గా మారతాయి. ఈ కెమికల్ రియాక్షన్ ఎలా జరుగుతుందో ఈ గ్రాఫ్లో చూడవచ్చు. చూడడానికి ఇది గ్రాఫ్ లాగానే కనిపిస్తున్న సైంటిస్టులు దీనిని జెర్రమ్ ఫ్లాట్ అని పిలుస్తారు. ప్యాట్రిక్ జెర్రమ్ అనే సైంటిస్టు దీనిని రూపొందించాడు కాబట్టి అతని పేరుతో పిలుస్తున్నారు. ఇందులో వర్టికల్ యాక్సిస్ లాగార్థమిక్ స్కేల్లో కార్బోనిక్ యాసిడ్
బైకార్బోనేట్, సింపుల్ కార్బోనేట్, కాన్సన్ట్రేటెడ్ లెవెల్స్ని సూచిస్తుంది. హారిజెంటల్ యాక్సిస్ pH విలువని వెరీ ఎసిడిక్ నుంచి వెరీ ఆల్కలైన్కి సూచిస్తుంది. ఈ గ్రాఫ్ ప్రకారం సముద్ర జలాలు వెరీ ఎసిడిక్గా మారినప్పుడు కార్బోనిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా, బైకార్బోనేట్ లెవెల్స్ స్వల్పంగా ఉంటాయి. అదే సమయంలో సముద్రపు నీరు pH న్యూట్రల్ స్థాయిలో ఉంటే బైకార్బోనేట్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇక pH న్యూట్రల్ నుంచి నీరు ఆల్కలైన్గా మారిన కొద్దీ సింపుల్ కార్బోనేట్ ఏర్పడడం ఎక్కువ కనిపిస్తుంది. ఈ రియాక్షన్ ఎంత ఎక్కువగా జరిగితే కోరల్స్, గవ్వలు, ఆల్చిప్పలు అంత ఎక్కువగా ఏర్పడతాయి. గత 100 ఏళ్లలో సముద్ర జలాల pH స్థాయిలు ఎలా మారుతూ వచ్చాయో తెలుసుకోవడానికి ఈ గ్రాఫ్లో pH విలువల్ని 100 ఏళ్ల క్రితం స్థాయిలతో కంపేర్ చేస్తూ ఒక వర్టికల్ లైన్ గీస్తే సముద్రపు జలాల్లో జరుగుతున్న కెమికల్ రియాక్షన్ ఏ దిశలో వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. దీని ప్రకారం ఎక్కువ CO2 సముద్ర జలాల్లో కలిసిన కొద్దీ సింపుల్ కార్బోనేట్ లెవెల్స్ తగ్గి బైకార్బోనేట్ లెవెల్స్ పెరుగుతున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. దీని అర్థం కాల్షియంతో కలిసి కాల్షియం కార్బోనేట్ ఏర్పడటానికి తగినంత కార్బోనేట్ అందుబాటులో లేకుండా పోతుంది. అంటే కోరల్స్, ఫెల్షిప్ లాంటివి పెరగడం కష్టమైపోతుంది. సముద్ర వాతావరణంలో జరుగుతున్న మార్పులు అనేవి చాలా సంక్లిష్టమైనవి. ఇవి చాలా వేరియబుల్ పారామీటర్స్ మీద ఆధారపడి ఉంటాయి. అదే రకంగా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. దీన్ని మనం లోతైన విశ్లేషణ చేయకుండా ఈజీగా అర్థం చేసుకోవడం కొద్దిగా కష్టమే. ఫర్ ఎగ్జాంపుల్, నీరు వేడెక్కిన కొద్దీ అందులోని అన్ని జీవరాశుల జీవ ప్రక్రియలు, మెటబాలిజమ్స్ వేగవంతమవుతాయి. అంటే ఫైటో ప్లాంక్టన్లు కూడా వేగంగా పెరుగుతాయి. ఫైటో ప్లాంక్టన్లు వేగంగా పెరిగే క్రమంలో ఎక్కువ CO2ను అబ్జర్వ్ చేసుకుంటాయి. అవి ఎక్కువ CO2ను అబ్జర్వ్ చేసుకోవడం మంచి విషయమే కదా అని కొంతమంది వాదిస్తారు. కానీ కొన్ని ఇతర అధ్యయనాలు ఈ ప్రక్రియ అంత సింపుల్గా జరగడం లేదు. వాస్తవానికి దీనికి పూర్తి భిన్నంగా జరుగుతుందని తేల్చారు. అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ జరిపిన అధ్యయనం ప్రకారం ఫైటో ప్లాంక్టన్లు పెరగడానికి అవసరమైన పోషకాలు సముద్రపు అడుగున ఉన్న నీటి నుంచి అందుతాయి. కానీ సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కొద్దీ సముద్రపు జలాల్లో వివిధ లోతుల్లో ఉష్ణోగ్రతల వ్యత్యాసం పెరుగుతుంది. ఇలా ఉష్ణోగ్రతల వ్యత్యాసం పెరిగినప్పుడు అడుగున సముద్రాల్లోని వాటర్ లేయర్స్ మిక్సింగ్ తగ్గిపోయి అడుగున ఉన్న నీరు పైకి రావడం తగ్గిపోతుంది. అంటే ఫైటో ప్లాంక్టన్స్ పెరగడానికి కావలసిన పోషకాలు అందవు. సరైన పోషకాలు లేకుండా అవి పెరగలేవు కాబట్టి CO2 అబ్జార్ప్షన్ జరగడం కూడా తగ్గిపోతుంది. అంటే నీటిలో CO2 లెవెల్స్ పెరుగుతాయి. కోర్స్ ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో అక్కడి స్థానిక పరిస్థితుల ఆధారంగా సముద్రాల్లో pH లెవెల్స్ వేర్వేరుగా ఉంటాయి. ఈ చార్టులో చూపిన విధంగా pH స్థాయిల్ని బట్టి ఈ కెమికల్ రియాక్షన్ ఎఫెక్ట్ కూడా ఒకే రకంగా ఉండదు. అయితే మనకు తెలియని విషయం ఏంటంటే మనం ఇంకా ఎంత CO2ని సముద్రాల్లోకి వదలబోతున్నాం. వరస్ట్ కేస్ సినారియోలో సైంటిస్టులు RCP 8.5 రిప్రజెంటేటివ్ కాన్సన్ట్రేషన్ పాత్వే అని పిలుస్తున్న ప్రస్తుత స్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి సముద్ర జలాల యావరేజ్ pH విలువ 0.3 నుంచి 0.4 మేర తగ్గుతుంది. అప్పుడు సముద్ర జలాల pH స్థాయి 7.8కి చేరుకుంటుంది. ఇది మొత్తం ఎకోసిస్టమ్ పైన తీవ్రమైన ప్రభావం చూపుతుంది. టెరోపోడ్ అనబడే సముద్రపు నత్త 8.1 pH నీటిలో ఇలా ఎదుగుతుంది. దీనిని 7.8 pH ఉన్న నీటిలో వేస్తే ఇలా అయిపోతుంది. వాస్తవానికి ఈ ప్రక్రియ జరగడానికి కేవలం 1.5 సమయం మాత్రమే పట్టింది. ఇంత తక్కువ సమయంలో కార్బోనేట్ హైడ్రోజన్ అయాన్లతో కలిసి బైకార్బోనేట్ ఏర్పడడం వల్ల సముద్రపు నత్తకి ఉండే కవచం కరిగిపోయింది. మనం RCP 8.5 ట్రెజెక్టరీలో ప్రస్తుతానికి కొనసాగుతున్న CO2 ఉద్గారాలను తగ్గించే క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భవిష్యత్తులో ఈ పరిస్థితి మెరుగుపడుతుందని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అమెరికా భిన్న స్వరాలు వినిపిస్తున్నా ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి మార్చాలన్న సామాజిక, రాజకీయ సంకల్పం కనిపిస్తుంది. ఈ మార్పు ఇదే వేగంతో కొనసాగితే 2100 నాటికి మనం RCP 8.5 నుంచి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అయితే 2014లో రాయల్ సొసైటీ సముద్రపు జలాలు టెరోపాడ్స్ పైన వాషింగ్టన్, ఒరేగాన్, కాలిఫోర్నియా సముద్ర తీరంలో జరిపిన అధ్యయనంలో చాలా వరకు సముద్ర జలాలు టెరోపాడ్ సెల్స్ని కరిగించి వేస్తున్నాయని తేలింది. ఈ అధ్యయనంలో 53% ఆన్షోర్ టెరోపాడ్స్, 24% ఆఫ్షోర్ టెరోపాడ్ సెల్స్ కరిగిపోయే ప్రమాదంలో ఉన్నాయి. రాయల్ సొసైటీ అంచనా ప్రకారం పారిశ్రామిక విప్లవం నాటి నుంచి టెరోపాడ్ షెల్ కరిగిపోవడం రెట్టింపైంది. ఇది 2050 నాటికి 3 అవుతుందని అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి ఈ సంక్లిష్టమైన సమాచారం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యాసిడ్ ఎసిడిఫికేషన్ వల్ల సముద్రంలో చేతి పెడితే చర్మం కాలిపోయే ప్రమాదం లేకుండా సముద్రంలో ఉన్న ఎన్నో జీవరాశులు ప్రమాదంలో పడుతున్నాయి. సో ఈ మరికొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని జీవరాశులే అంతరించిపోయే ప్రమాదం కూడా మనం గమనిస్తున్నాం. సో ఈ అంశం మీద మనం ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న అంశాల్లో ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం.
వాతావరణంలో పెరుగుతున్న CO2 సముద్ర జలాల్లోకి ఇంకిపోతుంది. నీటిలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగిన కొద్దీ అది ఆల్కలైన్ నేచర్ నుంచి ఎసిడిక్ నేచర్కి మారుతుంది. సముద్రపు నీరు ఎసిడిక్గా మారడం వల్ల అందులోని జీవరాశుల మీద విపరీతమైన ప్రభావం చూపుతుంది. కోరల్స్, ఆల్చిప్పలు, గవ్వలు, నత్తల లాంటి జీవుల్లో ఉండే కవచం కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది. CO2 లెవెల్స్ పెరగడం వల్ల నీటిలో హైడ్రోజన్ అయాన్లు పెరిగి సింపుల్ కార్బోనేట్ని బైకార్బోనేట్గా మారుస్తుంది. దీనివల్ల ఈ జీవరాశుల రక్షణ కవచాలు కరిగిపోతున్నాయి. సముద్రాల్లోని జీవరాశులు ప్రమాదంలో పడితే అది మొత్తం సముద్ర జీవావరణం పైన ప్రభావం చూపుతుంది. వాతావరణంలో ప్రతికూలంగా జరుగుతున్న ప్రతి మార్పుకి మూల కారణం CO2నే కాబట్టి CO2 ఉద్గారాలను తగ్గించడంలో మరింత వేగంగా పనిచేయాల్సిన అవసరం కనిపిస్తుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీలు భవిష్యత్తు మీద ఆశలు కల్పిస్తున్నా ఈ దిశలో మరింత సమిష్టి కృషి జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో వ్యూవర్స్, ఇది ఈ వారం టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 టీవీ. దిస్ ఇస్ నవీన్ సైనింగ్ ఆఫ్.